నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎవరెస్ట్ దగ్గరలో చైనా డ్రోన్ పరిశోధన కేంద్రం ఎత్తైన ప్రాంతాల్లో సరిహద్దు గస్తీ, భద్రత, రవాణా వంటి కార్యకలాపాలను బలోపేతం చేసుకునే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. ఆ ప్రాంతాల్లో మోహరించేందుకు అవసరమైన డ్రోన్ల రూపకల్పన కోసం ఎవరెస్ట్ పర్వతానికి చేరువగా టిబెట్లో ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించింది. సాధారణంగా టిబెట్ను ప్రపంచ పైకప్పుగా పిలుస్తుంటారు. అది సముద్ర మట్టానికి 4000 మీటర్లకు పైగా ఎత్తులో ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు తక్కువ, వాతావరణం త్వరగా మారిపోతుంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో మోహరింపునకు అవసరమైన మానవరహిత గగనతల వాహన సాంకేతికతల అభివృద్ధికి టిబెట్ పరిస్థితులు ఆదర్శంగా ఉంటాయన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడ పీఠభూమి డ్రోన్ పరిశోధన, అభివృద్ధి అనువర్తన కేంద్రాన్ని ఈ నెలారంభంలోనే ఏర్పాటు చేశారు. సాంకేతికపరమైన ఆధిపత్యం కోసం అమెరికాతో జరుగుతున్న పోటీలో చైనా పైచేయి సాధించేందుకు ఈ కేంద్రం దోహదపడే అవకాశాలున్నాయి. ఏ క్షణంలోనైనా భారతదేశంగా దూసుకెళ్లేందుకు వీలుగా 12 అత్యాధునిక J-20 స్టెల్త్ యుద్ధ విమానాలను చైనా మోహరించి ఉంచినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తాజాగా వెల్లడైంది. వీటిలో 8 యుద్ధ విమానాలు షింజియాంగ్ ప్రావిన్స్లోని హోటన్ వైమానిక స్థావరంలో, మిగిలిన 4 టిబెట్లోని డామ్కంగ్స్ ఎయిర్ బేస్లో ఉన్నాయి. భారత లక్ష్యంగా ఇంత పెద్ద సంఖ్యలో అత్యాధునిక యుద్ధ విమానాలను చైనా మోహరించి ఉంచడం ఇటీవలి ఏళ్లలో ఇదే తొలిసారి. ఉత్తర లద్దాఖ్లో మన దేశానికి చెందిన దౌలత్ బెగ్ ఓల్డీ వైమానిక స్థావరం నుంచి హోటన్ కేవలం 245 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.